సో మీరు అనుకుంటున్నారు కదా, ఒక డ్రైవర్ ఛాంపియన్ అయితే టీమ్ కూడా ఛాంపియన్ అవుతుందని. కానీ అది అలా ఉండదు. ఒక డ్రైవర్ ఛాంపియన్ అవ్వచ్చు, కానీ ఒక టీం ఛాంపియన్ అస్సలు కాదు. మరి అది ఎలా పాసిబుల్? ఈ రోజు వీడియోలో అది కంప్లీట్ గా అర్థమయ్యేలా చెప్తా, వినండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్స్. సో నిన్నైతే F1 లో పాయింట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, మెయిన్ రేస్ కి పాయింట్స్ ఎలా ఇస్తారు, స్ప్రింట్ రేస్ కి పాయింట్స్ ఎలా ఇస్తారు, ఛాంపియన్ని ఎలా డిసైడ్ చేస్తారు అన్నది చూసినాం. సో ఈ రోజు వచ్చేసి డ్రైవర్ ఛాంపియన్షిప్ వర్సెస్ టీమ్ ఛాంపియన్షిప్ చూసేద్దాం. F1 లో 2 ఛాంపియన్షిప్స్ ఉంటాయి. ఒకటి డ్రైవర్ ఛాంపియన్షిప్, 2 టీమ్ ఛాంపియన్షిప్. డ్రైవర్ ఛాంపియన్షిప్ ఇండివిజువల్ గా డ్రైవర్ కోసం మాత్రమే. కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ అంటే మొత్తం టీమ్ కోసం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు హార్దిక్ పాండ్యా సెంచరీ కొట్టాడు అనుకోండి, అది ఇండివిజువల్ అచీవ్మెంట్, కానీ మ్యాచ్ గెలవడం టీమ్ అచీవ్మెంట్. సో సేమ్ లాజిక్ F1 లో కూడా అన్నమాట. సో ఇప్పుడు డ్రైవర్ ఛాంపియన్షిప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. డ్రైవర్ ఛాంపియన్షిప్ సీజన్ మొత్తం కలెక్ట్ చేసిన పాయింట్స్ ని కౌంట్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఫస్ట్ రేస్ లో 25, సెకండ్ రేస్ లో 18, థర్డ్ రేస్ లో 10. సో అట్లా పాయింట్స్ అన్ని కలెక్ట్ చేస్తారన్నమాట. సో ఇలా సీజన్ మొత్తం కలెక్ట్ చేసిన పాయింట్స్ ని యాడ్ చేసి హైయెస్ట్ పాయింట్స్ ఎవరికి ఉంటాయో ఆ డ్రైవర్ ని ఛాంపియన్షిప్ విన్నర్ గా అనౌన్స్ చేస్తారన్నమాట. సీజన్ ఎండింగ్ లో హైయెస్ట్ పాయింట్స్ ఉన్న డ్రైవరే వరల్డ్ ఛాంపియన్ అవుతాడు. సింపుల్ గా చెప్పాలంటే డ్రైవర్ స్పీడ్, డ్రైవర్ పర్ఫార్మెన్స్, డ్రైవర్ కన్సిస్టెన్సీ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట డ్రైవర్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడానికి. సో ఇప్పుడు టీమ్ ఛాంపియన్షిప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. సో అందరికి తెలుసు కదా, ఒక టీమ్ లో ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు. ఇద్దరు డ్రైవర్స్ కలెక్ట్ చేసిన పాయింట్స్ ని యాడ్ చేసి టీమ్ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎగ్జాంపుల్, నువ్వు ఒక డ్రైవర్, నేను ఒక డ్రైవర్. సో నువ్వు 100 పాయింట్స్ కలెక్ట్ చేసినావు, నేను 120 పాయింట్స్ కలెక్ట్ చేసిన. మొత్తం పాయింట్స్ 220 అన్నమాట. అలాగే వేరే టీమ్ లో కూడా ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ మనలాగే ఒక డ్రైవర్ 90 పాయింట్స్, ఇంకో డ్రైవర్ 80 పాయింట్స్ కలెక్ట్ చేశారు. మొత్తం 170 పాయింట్స్. సో మన ఇద్దరం కలిసి ఎక్కువ పాయింట్స్ కలెక్ట్ చేసాం. ఈ రెండు టీమ్స్ లో ఎక్కువ పాయింట్స్ ఎవరు కలెక్ట్ చేశారు? మన టీమే కదా. సో అందుకే మన టీం లీడ్ లో ఉంటుంది. అందుకే టీమ్ ఛాంపియన్షిప్ లో ఒక్క డ్రైవర్ స్ట్రాంగ్ ఉంటే సరిపోదు. ఇద్దరు డ్రైవర్స్ కన్సిస్టెన్సీగా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇద్దరు డ్రైవర్స్ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అప్పుడే టీం విన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ ని చూద్దాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక టీమ్ లో ఇద్దరు డ్రైవర్స్ ఉన్నాడు. ఏ డ్రైవర్ సూపర్ ఫాస్ట్, సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. బి డ్రైవర్ కొంచెం వీక్ అన్నమాట. ఏ డ్రైవర్ 250 పాయింట్స్ కలెక్ట్ చేస్తే బి డ్రైవర్ 40 పాయింట్స్ కలెక్ట్ చేశాడు. మొత్తం ఎంత? 290 పాయింట్స్. ఇంకో టీమ్ లో డ్రైవర్ సి ఉన్నాడు, డ్రైవర్ డి ఉన్నాడు. సో డ్రైవర్ సి 160 పాయింట్స్ కలెక్ట్ చేసినాడు, డ్రైవర్ డి 150 పాయింట్స్ కలెక్ట్ చేసినాడు. టోటల్ వచ్చేసి 310 పాయింట్స్. ఇక్కడ ఫస్ట్ టీమ్ లో డ్రైవర్ ఏ ఇండివిజువల్ ఛాంపియన్షిప్ అయ్యే అవకాశం 200% ఉన్నది. డ్రైవర్ సి ప్లస్ డ్రైవర్, ఇంకొక టీమ్ లో డ్రైవర్ సి ప్లస్ డ్రైవర్ డి కలిపి కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ గెలిచే అవకాశం 200% ఉన్నది. సో ఇది F1 లో చాలా బిగ్గెస్ట్ ట్విస్ట్ అన్నమాట. ఇద్దరు డ్రైవర్స్ కన్సిస్టెన్సీగా మంచిగా పర్ఫామ్ చేస్తే టీం విన్ అవుతుంది. అదే ఒక డ్రైవర్ స్ట్రాంగ్ ఉండి ఇంకో డ్రైవర్ వీక్ ఉంటే ఏం చేయలేం, టీం ఓడిపోతుంది. ఇండివిజువల్ గా డ్రైవర్ గెలుస్తాడు. అసలు ఎందుకు ఈ టీమ్ ఛాంపియన్షిప్ అంత ఇంపార్టెంట్ అంటే, సో చాలా మంది అంటారు డ్రైవర్ ఛాంపియన్షిప్ మాత్రమే ఇంపార్టెంట్ అని. కానీ అలా అస్సలు ఉండదు. టీమ్ కి కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రైజ్ మనీ, టీమ్ రెప్యుటేషన్, స్పాన్సర్స్, ఫ్యూచర్ డెవలప్మెంట్ అన్ని ఇంపాక్ట్ అవుతాయి. డ్రైవర్స్ రేస్ చేస్తారు, కానీ బిహైండ్ ద సీన్ ఇంజనీర్స్, మెకానిక్స్, స్ట్రాటజిస్ట్, డిజైనర్స్ అందరూ వర్క్ చేస్తారు. కాబట్టి టీమ్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గైస్, అందరికీ అయితే ఇప్పటి వరకు చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటా. డ్రైవర్ ఛాంపియన్షిప్, కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ ఈ రెండిట్లో రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే డ్రైవర్ ఛాంపియన్షిప్ వచ్చేసి ఇండివిజువల్గా హీరో అన్నమాట. కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ ఈక్వల్ టు ఫుల్ టీమ్ పవర్ అన్నమాట. సో అందుకే F1 లో టీమ్ ఛాంపియన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే F1 లో స్పీడ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, టీమ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే పిట్ స్టాప్లు ఉంటాయి, ఇంజనీర్స్ డిజైన్ చేయాలి, స్ట్రాటజిస్టులు స్ట్రాటజీలు ప్లే చేయాలి. F1 అనేది ఒక పెద్ద సముద్రం. దాంట్లో ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే చిన్న చిన్న ఫిషెస్ మాత్రమే. సో చాలా పెద్ద పెద్ద ఫిష్లు ఉంటాయి. దాని గురించి కానీ తర్వాత మాట్లాడేసుకుందాం. సో రేపు మనం వచ్చేసి ఒక F1 కార్లో పార్ట్స్ ఏమేమి ఉంటాయి, సో ఏది ఎందుకు యూజ్ అవుతుంది,
అసలు ఏది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నది మాట్లాడుకుందాం. అసలు F1 కారు రాకెట్ లాగా అంత స్పీడ్గా ఎట్లా వెళ్తుందో రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ బ్లాగర్. సో ఈరోజు మనం ఈతకు వచ్చినాం. సో ఆడందరు కొడుతున్నారు, అందరు సిగ్గుపడుతురు. కాబట్టి మనం ఎట్లనైనా పోతాం, కొడతాం. సో ఇది మా పక్క విలేజ్ అనమాట. సో లెట్స్ గో, పోయి స్విమ్మింగ్ చేసేద్దాం. ఇక ఆ కట్ట, మన బైక్స్ కట్ట మీద పార్క్ చేసినాం. సో దారి ఇట్లున్నది, కొడతానే ఉన్నారు అందరూ. పోయి దూకేద్దాం ఇక. ఓకే డన్. దుంగు దుంగు ఓకే. దూకు దూకురా. కాళ్ళు కాలుతున్నాయి ఈడ. దూకరే, పో దూకు. అంది గుబిల్లో అంట చూడు, గుబి. మనమైతే దూకేసినాం. సో పొట్టు పొట్టు ఎండ కొడుతుంది, కింద కాళ్ళుగానే కాలుతున్నాయి. అందుకే ఒడ్డు మీద నిలబడి వ్లాగ్ చేయలేకపోతున్నాం. కొట్టేసుకుంటున్నారు లోపలంతా. సో వాటర్ అయితే ఫ్రెష్గానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, దూకొచ్చు. ఇట్లుంది మన అవతారం అయితే. లేదు గో, స్విమ్మింగ్ చేసేద్దాం ఇక. మరి వస్తుండు బాటిల్ కట్టుకొని ఫ్లెక్సీలు వేస్తాం. వాళ్ళు అంటారు ఎంకరేజ్మెంట్ ఫర్ న్యూ స్విమ్మర్. దూకు. మధ్యలో ఉన్నారు. టికెట్ ట్యాక్స్ పర్సన్ స్విమ్మింగ్ రాదు ఇప్పుడే. బాటిల్ కట్టుకొని మరి ఈత కొడుతుండు. నవీన్ భాయ్ దేఖో. అశోక్ గాడి ఇంతవరకు జుట్టు గిరి తడుపుకోలేడు, మునగలే ఒక్కసారి గిట. అందరం పెట్టినా 2x పెట్టినా బే. బాబాయ్ ఓకే, స్విమ్మింగ్ అయిపోయింది. ఓజీ డ్రైవింగ్స్ అందరు వచ్చేసారు. కొంతమంది పీపుల్ అసోసియేషన్ కానీ ఉర్రు. సో లెట్స్ గో, ఇక పోదాం. బాయిలో ఎవరు లేరు కానీ. ఇగో ఇట్లా తయారైన మొత్తం అవతారాలు. ఆయన వట్టాలు కట్టుకొని కొడుతుండు. సక్సెస్ఫుల్గా కొట్టిండు, ఏం మునగపోలేడు. అట్లా ధైర్యం చేస్తేనే వస్తుంది ఈత, లేకుంటే యాడ్ వస్తుంది. ఇక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. హౌ ఇస్ దిస్? లాస్ట్ మ్యాచ్ యూ పర్ఫార్మ్, వాట్ హ్యాపెనింగ్? ఎండ కొడుతుంది, అల్పిరి వచ్చింది, వాటర్ అవుతుంది.
లెట్స్ గో ఇక పోదాం. ఇంతకుముందు చిన్నప్పుడు యమ కొట్టుడు కొట్టేది, ఇప్పుడు పెద్దగానాం అటు ఇటు తిరుగుతున్నాం. సో బాయిలుగా నెక్కలు సో చాలా తక్కువ కొడుతున్నాం అన్నమాట. సో ఇది సెకండ్ అన్నమాట ఈ సమ్మర్ ఎప్పుడో స్టార్ట్ అయింది. మనం 2వ రోజు ఇది అంతే స్విమ్మింగ్ చేసుడు. మళ్ళీ ఎప్పుడన్నా టైం ఉంటే వస్తాం, లేకుంటే లేదు. ఇక బండి అప్పుడే బండికి పోతూనే ఉన్నాడు. దూకంటే గంటకు దూకిండు. సో మన బైక్లని ఇక్కడ పార్క్ చేసినాం. ఇంకో బైక్ కిందికి పోయింది. మొత్తం 4 బైక్స్ మీద వచ్చినాం. ఉంటుంది ఇదంతా చెరువు కింద బావి ఉన్నది ఇక్కడ. దూకేసినాం. మనూరు కాదు, మా ఊరే కాదు, పక్కూరు. మా ఊరు అయితే ఇక పెద్దగా ఉంటుంది.